బిర్యానీ తర్వాత ఏదైనా స్పెషల్ రైస్ ఐటెం ఉంది అంటే అది ఫ్రైడ్ రైసే. అది చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. సో అందుకే ఈ మధ్య ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు అనేవి చాలా ఎక్కువగా అయ్యాయి. సో దాన్ని మనం ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్లోకి వెళ్దాం. నేను ఇక్కడ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దానికోసం క్యాప్సికమ్ని చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. అలాగే క్యాబేజీని సన్నగా పొడవుగా తురుము పెట్టుకోవాలి. క్యారెట్ని చిన్న సైజులో కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే బీన్స్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో తీసుకొని 2 గుడ్లు వేసుకుంటున్నాను. మీకు గుడ్డు ఎక్కువగా ఉండాలి అనుకుంటే ఇంకా 1 లేదా 2 గుడ్లను ఎక్కువగా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 తీసుకుంటున్నాను. ఇందులోకి 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనం రైస్లో కూడా వేస్తాము కాబట్టి అది ఇది ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి. అప్పుడే ఎగ్ అనేది ఫ్లఫీగా పొంగుతుంది. అలాగే ఈజీగా కూడా వస్తుంది. లేకుంటే ప్యాన్కి అతుక్కుపోతుంది ఎగ్ అనేది. సో ఆయిల్ కాగిన తర్వాతనే మాత్రమే ఎగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా అయ్యేటట్టు కలుపుకొని ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 2 గరిటెల ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసి వేయించుకోవాలి. ఇవి 100% వేయాల్సిన అవసరం లేదు. ఒక 50% వేయిస్తే సరిపోతుంది. మంటను అంతా హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ చేయాలి. ఇవి అంతా 50% ఉడికాక మనం ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని వేసి ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రమే ప్రతి ఒక్క మెతుకు ఆయిల్లో వేగినట్టు మీద కోటింగ్ వస్తుంది. అందుకే ఎప్పుడైనా సరే ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుంటేనే ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇందులోకి ఇప్పుడు సరిపడంత ఉప్పు వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా కారం వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఫ్రైడ్ రైస్ లాంటివి చేయాలి అనుకుంటే నాన్ స్టిక్ ప్యాన్స్ మాత్రం అస్సలు యూజ్ చేయకండి. అందులో రైస్ అనేది వేగదు. అందుకోసమే ఖచ్చితంగా ఐరన్ లేదా ఇలాంటి బాండీలు అయితే సరిపోతుంది. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా సోయా సాస్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఎగ్ ఫ్రైని ఇప్పుడు రైస్లోకి వేసుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. ఎగ్ని ఎప్పుడైనా సరే ఇలా సపరేట్గా వేయించి పెట్టుకుంటేనే బాగుంటుంది. ఎందుకు అంటే మనం వెజిటేబుల్స్ వేసాం కదా, అందులో ఉండే వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఎగ్గుకు పడుతుంది. అప్పుడు ఎగ్ టేస్ట్ అనేది పోతుంది. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్టే. మనం ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.